योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। समाश्रयेद्गुरुं भक्त्या महाविश्वासपूर्वकं निक्षिपेत् सर्वभारांश्च गुरोः श्रीपादपङ्कजे। श्रीगुरुभ्यो नमः। వాల్మీకి మహర్షికి కూడా ఇంకా రామాయణ రచన కాలేదు. ఒకనాడు మధ్యాహ్న సమయంలో తన ఆశ్రమం నుండి నదికి వెళతాడు. తమసా నది అని శిష్యుడైన భరద్వాజుని తీసుకెళ్తాడు. తేట నీళ్లు స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని చుట్టూ అరణ్యం, ఆ అరణ్యంలో ఒక వృక్షము, ఆ వృక్షం పైన ఒక పక్షుల జంట, క్రౌంచ పక్షి అంటారు, రెండు స్త్రీ పురుష పక్షులు రెండు కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉండగా ఒక వ్యాధుడు ఆ స్త్రీ పురుష పక్షిలో పురుష పక్షికి తాను గురిపెట్టి కొడతాడట. ఆ పక్షి విలవిల తన్నుకుంటూ కింద పడి చనిపోతుంది. అది చూచి పట్టలేక బాధ చేత వాల్మీకి నోటి నుంచి వాక్యములు బయటికి వస్తుంది. ఆ వ్యక్తి యొక్క కోపము శాపంగా మారిందట. మా నిషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతి సమా. ఆ కొట్టినటువంటి ఆ నిషాదుడు ఆ కిరాతకుణ్ణి శపిస్తున్నాడు, నీవు ఉండవద్దు. ఆ పక్షుల జంటలో ఒక పక్షిని చంపి మరొక పక్షికి తీవ్రమైనటువంటి మానసిక వేదనాన్ని కల్పించావు, నీలాంటి వాడు ఉండకూడదని శపించాడు. ఆశ్రమానికి వెళ్ళిపోయి అయ్యో ఇంత కోపంతో ఎందుకు శపించాను, ఇదో జరిగింది కదా అనుకుంటూ ఉంటే అదే మాటని మరల 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 మనస్సులో తిరుగుతూ ఉంది. అదే రామాయణానికి నాంది అయింది, రామాయణ రచనకు అది సహాయపడింది. అతనికి వచ్చిన కోపము, కోపముతో ఇచ్చిన శాపము, శాపముతే మనస్సులో పశ్చాత్తాపము, ఆ పశ్చాత్తాపము చేత కావ్య రచన సాగింది. ఇచ్చట బాలక శృంగి మహారాజుకు శపిస్తున్నాడు. ఇత్యుక్త్వా రోషతామ్రాక్ష వయస్యాన్ ఋషి బాలకాన్ కౌశిక్యాప ఉపస్పృశ్య వాగ్వజ్రం విససర్జ. కోపముతో కళ్ళు ఎర్రగైపోయింది. కమండలు నీటిని చేతిలో వేసుకొని మంత్రించి శపిస్తున్నాడు. వాగ్వజ్రమును విసిరాడట. వజ్రాయుధము అస్త్రశస్త్రములు వేస్తారు, అయితే తపోధనులైన మా దగ్గర ఏ ఆయుధం వద్దు, మా వాక్కే, మా మాటలే ఒక ఆయుధమని వాగ్వజ్రం అంటున్నారు. వాక్కులనే వజ్రాయుధాన్ని ఆ కుమారుడు బాలకుడు శృంగి మునిపుత్రుడు, ఋషిపుత్రుడు, 8 సంవత్సరముల వయస్సు శాపమిస్తున్నాడు. ఏమని శాపమిచ్చాడు? సరిగా ఈ రోజు నుంచి 7 రోజులు గడిచేంత లోపల 7వ రోజు ఏ మహారాజు నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేశాడో ఆ రాజు ఆయుష్షు తీరిపోని, తక్షకుడనే సర్పముచే కరవబడి చనిపోవుగాక. శాపమేమని ఇచ్చేశాడు. ఓని ఏడుస్తూ నిలబడ్డాడు. కాసేపు తర్వాత ఆ తండ్రి ధ్యాన సమాధి నుంచి లేచాడు. కుమారుని అడుగుతున్నాడు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పాడు, ఎవరో రాజంట వచ్చాడు, నీ మెడలో మృత సర్పాన్ని వేశాడు, వెళ్ళిపోయాడు. అలాంటి దుర్మార్గుడైనటువంటి రాజుకు ఈ లోకములో స్థానం ఉండరాదు. అందుకే అతనికి శపించాను. ఏమని శపించావు? 7 రోజుల్లో తక్షకుడనే సర్పముచే కరవబడి నీవు మరణము పొందాలని చెప్పేసి అతనికి ఇచ్చేశాను. మనమేంటే మంచి పని చేశావు, ఇంకా కొద్దిగా గట్టిగా చెప్పాల్సినవి. అయితే ఆ ఋషి ఏమంటున్నాడు? అవిపక్వ బుద్ధి, కుమారుని తిడుతున్నాడు.
నీకు తపశ్శక్తి ఉంది కానీ బుద్ధి పక్వం కాలేదు, చాలా తప్పు చేశావు, ఆ పని చేయకూడదు. ఎందుకంటే అరక్షమాణి నరదేవనాంని రథంగపాణావయమంగలోక. ఆ రాజు ఎవరయ్యా? గొప్పవాడు, మహానుభావుడు. ఆ రాజు ఉన్నాడు కాబట్టే మేమందరము సుఖంగా అరణ్యంలో వాసం చేస్తున్నాం. లేదా అంటే దారి దొంగలు, దారి దోపిడిగారు, క్రూర మృగాలు మాలాంటి వారి తపస్సును సాగించేవారా? మహానుభావుడు ఆ రాజు, కృష్ణ భక్తుడు, పాండవ వంశ సంజాతుడు. అలాంటి వ్యక్తికి శాపం ఇస్తే రాజు లేని రాజ్యము అరాజకమైపోతే రాజ్యం గతి ఏం కావాలా? నా ఒక్కరి కొరకు ఆ రాజుకు శాపం ఇచ్చి రాజ్యానికి ఇంత హాని కలిగిస్తావా? అవిపక్వ బుద్ధే. నీ బుద్ధి పక్వం కాలేదు, ఇంకా చాలా తప్పు చేశావు నీవు అని కుమారుణ్ణి మందలించి తన శిష్యునితో చెప్పి పంపిస్తాడు. చెప్పు ఆ రాజుకు, ఆయుష్ ఉందని హాయిగా ఉంటాడేమో, అతనికి ఆయుష్ తీరిపోయిందని విచారం చెప్పి రాబో అని తన ఒక శిష్యునికి వార్తనిచ్చి పంపిస్తాడు. ఇక్కడ ఇంకొక చమత్కారం. కుమారుడు బాలకుడు, చిన్న పిల్లవాడు, తండ్రి పెద్దవాడు. ఇతని కంటే తపశ్శక్తి అధికం. అంత తపశ్శక్తి అధికం ఉన్నవారు చిన్నవాళ్ళు ఏదైనా శాపం ఇస్తే ఆ శాపాన్ని పరిహారం చేసే శక్తి పెద్దల తపశ్శక్తికి ఉంటుంది. చేసి ఉండవచ్చు. సూర్యుని కుమారుల్లో సూర్యునికి ఇద్దరు భార్యలు, సముజ్ఞ, ఛాయ అని. సముజ్ఞకు పుత్రులు, ఛాయాదేవికి పుత్రులు వేరే ఉన్నారు. ఆ సముజ్ఞకు పుత్రుడు వచ్చేసి యమధర్మరాజు, యమున వాళ్ళు. శ్రాద్ధదేవ అని చెప్పేసి శనైశ్చరుడు, ఛాయాదేవి పుత్రుడు. ఆ సముజ్ఞ వెళ్ళిపోతూ కొన్ని కారణాల వల్ల వదిలి ఆ ఛాయను తన రూపం వలె మార్చి నేనే అని నా భర్త భావించాలా, నీవు నా భర్త దగ్గర ఉండని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ సముజ్ఞ పుత్రులను శని ఇద్దరిని యమధర్మ బాగా చూస్తూ ఉంటుంది. యమధర్మరాజును ఎప్పుడైతే తనకు కుమారులు కలుగుతారో ఆ సముజ్ఞ పుత్రులను కొద్దిగా తాత్సారం చేసింది. ఒకసారి యమధర్ముని కోపం వచ్చేసి తల్లి అని చూడక కాళ్ళెత్తి తనడానికి వెళతాడు. శపిస్తుంది, నీ కాళ్లకు పురుగులు పట్టి నీవు కాళ్ళు పతనమైపోని. ఏడుస్తూ తండ్రితో చెప్తాడు. తండ్రి అంటాడు, నీవు పరమశాంతుడవు, నీకు శపించింది అంటే ఏదో కారణం ఉండాలా, ఆ కారణం తెలుసుకుంటాను. అయినా నీవు తప్పు చేశావు, తల్లిపైన కాళ్ళు ఎత్తకూడదు. ఆమె శపించింది కదా, కాస్త ప్రభావమైన నేను పరిహరిస్తాను అని చెప్పేసి పరిహారం చేస్తాడు. మళ్ళీ అలాగా ఈ కుమారుడిచ్చిన శాపాన్ని తండ్రి పరిహారం చేయవచ్చు, ఎందుకు చేయలేదు? ఇది భగవంతుని సంకల్పం కాబట్టి అతని సంకల్పం సత్య సంకల్పం. సత్య సంకల్పకో విష్ణు నాణ్యథైవ కరిష్యతి. అతడు ఏదైనా ఒకటి సంకల్పిస్తే దానికి తిరుగులేదట. అందుకే ఆ మహర్షి శమీకుడు శాపం వచ్చిందనే వార్తను మాత్రం పంపించాడు. అయితే మహారాజు వెళ్ళేటప్పుడే ఆశ్రమాన్ని దాటి తనలో తాను కుమిలిపోతున్నాడు. ఈ చేతులతో మహర్షులను, పెద్దవారిని సత్కరించాను, అయితే వారికి పరిహాసం చేశానే, ఎంత తప్పు చేశాను, నేనే నా చేతులను ఛేదించుకోవాలా, చాలా తప్పని పశ్చాత్తాపముతో కుమిలిపోతూ ఇంటికి వెళుతున్నాడు. ఇది ఈ విధంగా కథ జరిగింది. రాజుకు ఇంత శాపం కలగడానికి కారణమేమి? సరే, అతని ఆయుష్యే లేదు కాబట్టి శాపం ఇలాగొచ్చింది అంటారు. దానికంటే ముఖ్యంగా ఎంతటి రాజైనా, సార్వభౌముడు చక్రవర్తి అయినా, గొప్ప ధనవంతుడైనా, వారి ధనము, వారి అధికారము ఎక్కడ? మిగతా చోట్ల. మహానుభావులు, గొప్పవారు,
జ్ఞాన సంపన్నులు, తపోధనుల దగ్గర తమ ప్రభావం సాగదు. వారి దగ్గర వెళ్ళి నా అధికారాన్ని చూపిస్తాను, నేను గొప్ప ధనవంతుని, నేను గొప్ప అధికారిని, గొప్ప చక్రవర్తిని, నాకు తగిన మర్యాదలు చేయమని అడిగితే, అపేక్షిస్తే అది వారి యొక్క శక్తి వెంటనే తగ్గిపోతుందట. ఎప్పుడూ వారితో ఆ విధంగా మాట్లాడకూడదు. గొప్పవాళ్ళు వస్తే ఏం చేయాలన్నట్టే, ఇదే చిన్నవాళ్ళు వారు వస్తుంటే కూర్చోకూడదట, లేచి నిలబడాలి. పెద్దవారిని గౌరవించడం అంటే వారికి పూజలు చేయడము, అర్చన చేయడం కాదు. అది చేయకున్నా పర్వాలేదు. ప్రత్యుత్థాన ఆసన అర్హణై అంట, 3 చేయాలి. ఇంటికి వచ్చిన పెద్దలకు మొట్టమొదట ప్రత్యుత్థానం, లేచి నిలబడేది ఒక సంస్కారం, అది మర్యాద, గౌరవం. ఆ తర్వాత కూర్చోడానికి ఏదైనా ఒక ఆసనం, ఆ తర్వాత ఉంటే ఏదైనా పాదపూజను, ఆహారము ఏదో ఒకటి ఇవ్వడం. పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడకపోతే, లేచి నిలబడేదే పెద్ద గౌరవం. లోపల ఉండే ప్రాణము, ఆ ప్రాణ ఆత్మ అతనిలో కూర్చుంటుందట. నిలబడకపోతే ఆ ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోతుంది. పెద్దలు వచ్చిన తర్వాత మొట్టమొదట వారికి మనము సమర్పించవలసిన గౌరవం అంటే మనము లేచి నిలబడము. ఇది చాలా పెద్దది. వారు నిలబడినప్పుడు మనం కూర్చుంటే, లేదా వారు కూర్చోక ముందుగా మనమే వారి పక్కన కూర్చోనట్టయితే, వారితో తాత్సారంగా మాట్లాడినట్టయితే ముందు కలిగేది ఏమంటే ఆయుష్ క్షీణమవుతుంది. వారికి అవమానపరిచినట్టయితే ఇక ప్రాణములే కోల్పోతారు అని ధర్మశాస్త్రములు చెప్తుంది. ఆ ప్రకారంగా ఆ మహర్షి మెడలో మృత సర్పాన్ని వేసి అవమానపరిచి వెళ్ళాడు కదా, ఆ ప్రభావమే తక్షణమే అతని ఆయుష్ ఎంత ఉన్నా వెంటనే తీరిపోతుంది. ఆ మృత్యుదేవత, ఆ తథాస్తు దేవత ఆ బాలకుని నోటి నుంచి తెప్పించింది. అంటే బాలకుని మాటకు కూడా చాలా విలువ ఉంటుంది. సాధారణ బాలకుడు కాదు. చిన్న వయస్సులోనే మంత్ర ప్రభావము, తపశ్శక్తి ఆ బాలకుడిలో ఉంది. అంత గొప్ప చక్రవర్తి అతడు, రాజర్షి, గొప్ప జ్ఞాని, కృష్ణ భక్తుడు. సాక్షాత్ కృష్ణుడే అతని గర్భములో వెళ్ళి అతన్ని రక్షించి బ్రహ్మాస్త్రము నుంచి కాపాడిన కృష్ణానుగ్రహానికి పాత్రుడైన వ్యక్తి అయినప్పటికీ కూడా మహానుభావుల కోపానికి గురి అయితే భగవంతుడు కూడా నేనేమీ చేయను చూస్తూ ఉంటాడు. ఎప్పుడు పెద్దవారికి మనస్సుకు హాని కలిగించకుండా ఉన్నట్టయితే నేను నీతో పాటు ఉంటాను. వారికి ఏదైనా విరుద్ధం చేస్తే నేను దూరం ఉంటాను. అదే జరిగింది ఇక్కడ. పరీక్షితుని యొక్క పుట్టుకలో చూచినట్టయితే మాతృ గర్భములో ఉన్నప్పుడే అశ్వత్థామ చంపాలనుకున్నప్పుడు కృష్ణుడే లోపల వెళ్ళి ఆ శిశువును రక్షించి సురక్షితంగా బయటికి తీసుకొచ్చి ఆయుష్ పోశాడు. అదే వ్యక్తి ఒక మహానుభావులతో పరిహాసం చేసినందుకు శ్రీకృష్ణుడు కూడా ఇందులో ఎవరు ఏం చేయలేదు. కృష్ణుడు లేకున్నా కృష్ణానుగ్రహంతో బతికి ఉండవచ్చు. అతని సంకల్పం ఏమి అంటే ఎప్పుడూ కూడా బ్రహ్మజ్ఞానులను వారిని సమీపించవద్దండి, వారికి హాని కలిగించవద్దండి. అతడు చేసిన జీవనంలో చిన్న కాసేపు కొంతకాలమే అది వచ్చింది, ఆ తర్వాత లేదు. అయితే శమీక మహర్షి యొక్క శిష్యుడు వెళ్ళి అతని శాప వృత్తాంతాన్ని చెప్తే కోపం వచ్చిందా? మీ ఋషి కుమారునికి అంత పొగరా అని ఏమైనా నిందించాడా పరీక్షితుడు అంటే కాదు, ఏం నిందించలే. సంతోషమైందట. ఆ సంతోషానికి గుర్తేమింటే పరీక్షితుడు ధరించిన మంచి హారము, రత్నముల హారాన్ని తీసి ఆ శిష్యునికి ఇచ్చి పంపిస్తాడు. నీకు బహుమానం ఇస్తున్నాను, ఏమంటే నాకు చెప్పావు కాబట్టి. 7 రోజుల్లో చనిపోతానని చెప్పేసి చెప్పావు కదా, ఆ 7 రోజుల్లో ఏదైనా మంచి పని చేసుకుంటానని చెప్పేసి
అతన్ని గౌరవించి సత్కరించి పంపిస్తాడు. ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఇక నాకు ఈ ఇంటికి రాజ్యానికి సంబంధం లేదని తన కుమారునికి జనమేజయుడు అతనికి పట్టం కట్టి కట్టుగుడ్డల చేత ఆ మహారాజు బయటికి వచ్చేస్తాడు. వచ్చి తన సాధన చివరి రోజుల్లో మంచి ప్రదేశంలో ఉండాలా. ఎక్కడిది? గంగా నదికి వెళతాడు. ఆ గంగా నది ఒడ్డుకు వెళతాడట. హరిద్వారం నుంచి తిరిగి దక్షిణానికి ప్రవహిస్తూ వస్తున్నటువంటి నది అట. ఆ నది గంగా నది తీరానికి వచ్చాడు. స్నానం చేస్తున్నాడు. పరమానంద భరితుడైపోయాడు. ఎందుకంటే గంగా స్నానం చేస్తే అది ఏదో ఒక మానసిక ఆనందం అంటది. గంగను ప్రార్థించాడు. భాగవతకారులు అంటున్నారు, ఎలాంటి గంగలో స్నానం చేశాడు అంటే, యావై లసత్ శ్రీ తులసీ విమిశ్ర కృష్ణాంగ్రి రేణ్వవ్యధికాంబునేత్రి. ఆ గంగ వామనమూర్తి యొక్క పాదముల నుంచి పుట్టింది. వామనుని పాదము యొక్క ఎడమ పాదము యొక్క బ్రొటన వేలుకున్నటువంటి గోరు చివరి భాగము బ్రహ్మాండం పైకప్పుకు తగిలితే అది చీరి అక్కడుండి ఆ జలధార ఆ పాదములపై పడ్డదట. ఆ నీరు కిందికి పడుతూ బ్రహ్మ సదనములో పడిందట. బ్రహ్మ చూచాడు, ఎక్కడి నుంచి వస్తుంది నీరు అంటే స్వామి పాదములు అగుపిస్తుంది, పాదములను కడుగుతూ నీళ్లు వస్తుంది. ఆ కమండములో పట్టుకున్నాడట. అదే నీళ్లతో మళ్ళా పాదములు కడిగాడు. తులసి సమర్పించాడట. తులసి దళములు వేశాడు, కడిగాడు. మొట్టమొదట గంగా నీటిచే అభిషేకం చేసిన వ్యక్తి అంటే బ్రహ్మ. ఆ భగవంతుని పాదములను కడిగాడు. దాన్ని అన్నమయ్య బ్రహ్మ కడిగిన పాదములను చెప్పేశాడు. ఆ విష్ణు పాదములను కడిగి తులసి సమర్పిస్తాడు. ఆ ప్రవాహము విష్ణు పాదానికి సంపర్కమై ఆ తులసి మంజరిని మోసుకుంటూ ఆ పైనుంచి కిందికి పరవళ్ళు తొక్కుతూ వస్తూ అలాగే భూమికి దిగిందట. హిమోత్పర్వతం పైపడి అక్కడి నుంచి వస్తూ వస్తూ ఈ హరిద్వారం దాటి ఆ నది వస్తూ ఉంది. ఇలాంటి బ్రహ్మ కడిగిన విష్ణు సంపర్కమైన తులసి మంజరితే యుక్తమైన ఆ ప్రవాహము అలాగే వస్తూ ఉండగా అలాంటి నీరు ఎవరికి కాబట్టదు చెప్పండి? పునాత్యశేషాన్ ఉభయత్ర లోకాన్, అందరినీ అన్ని లోకములను ఉద్ధారపరిచే ఆ గంగ ఎవరికి వద్దు చెప్పండి? మరణ సమయములో ఆ గంగా తీరములో ఉంటూ గంగా స్నానం చేస్తూ గంగా పానం చేస్తూ సోకిన గాలి కూడా గంగా నదిపై పడి ఆ గంగను స్పర్శించి వచ్చిన గాలి దేహానికి తగులుతూ ఉంటుంది. అలాంటి పరమోత్తమైనటువంటిది మరణము సమీపించినటువంటి వ్యక్తికి నిజమైన నివాస స్థానము గంగా తీరమట. మన భూలోకానికి గొప్ప సంపద ఏమి? మేరు పర్వతము. మేరు పర్వతంలో కొన్ని టన్నుల బంగారము వజ్రములుంది. అది సంపద కాదట. మన విశ్వానికే సంపద ఏది? సమగ్రమైనటువంటి భూమండలానికి సంపద ఏది అంటే సమృద్ధం సౌభాగ్యం సకల వసుధాయాత్కిమపి తన్. సమగ్రమైన ఈ భూమికి సౌభాగ్యం ఏది అంటే ఈ గంగా నది. ఒక్క గంగ మమ్మల్ని ఎంత పవిత్రపరుస్తుందో. బంగారు వెండి ఉంటే కాదు. బంగారు వెండి వజ్రములు ఉండేవాళ్ళు కిందికి వెళ్ళిపోతారు. గంగను సేవించిన వారు పైకి వెళతారు. మనకు పైకి వెళ్ళేది కావాలన్నా కిందికి పోయేది కావాలన్నా. సంస్కృతి
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.